నక్షత్రం రోజు మా నరసింహస్వామి 9 అవతారాలు దర్శించుకోవాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు డివైన్ బ్లెస్సింగ్స్ ఆ దేవుడు నాకు ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొక మహత్తరమైన విషయం ఏంటి అని అంటే అహోబిలం పార్వేట ఉత్సవాలు గురించి గురువులందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ చంద్రబాబు గారి దృష్టిలో ఉంది, మినిస్టర్ గారి దృష్టిలో ఉంది, ఎమ్మెల్యే గారైన అఖిలప్రియ గారి దృష్టిలో కూడా ఉంది. వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో దాన్ని తత్వరిగా పూర్తి చేయడానికి నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. దీని విశిష్టత ఒకసారి గురువు గారిని చెప్పమని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఎమ్మెల్సీ గారి అనురాధ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది అందరికీ తెలిసిందే, అహోబిలం పారువేట ఉత్సవం అనేది జగత్ ప్రసిద్ధం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వైభవం అహోబిలం పారువేట ఉత్సవానికి ఉంది. సాధారణంగా మనమందరం కూడా ఏం చేస్తామంటే భక్తులు భగవంతుడి దగ్గరికి వెళ్లి ఆలయానికి వెళ్లి దర్శిస్తారు. కానీ భగవంతుడే భక్తుల దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధను తీర్చి తన పెళ్లికి తానే భక్తులందరినీ స్వయంగా పిలిచేటువంటి ఒక మహత్తరమైన ఉత్సవం పారువేట ఉత్సవం. ఈ పారువేట ఉత్సవంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ద లాంగెస్ట్ సెలబ్రేటెడ్ టెంపుల్ ఫెస్టివల్. సుమారు 45 రోజుల పాటు 33 గ్రామాలలో స్వామివారు వేంచేస్తారు. ఈ 33 గ్రామాల యొక్క ప్రత్యేకత ఏమి అంటే, లోకమంతా సంక్రాంతి పండుగ ఒకరోజు చేసుకుంటే ఈ 33 గ్రామాల ప్రజలు ఒక రకంగా చేసుకుంటారు. సాధారణంగా సంక్రాంతి పండుగ మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజు చేస్తారు. మా అహోబిలం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏనాడైతే స్వామివారు వాళ్ల గ్రామానికి వేంచేస్తారో ఆనాడు పండగ చేసుకుంటారు. అది ఒక విశేషము. ఇది సుమారు దీనికి పారువేట చరిత్ర కాకతీయుల ప్రతాపరుద్రులకు పూర్వం కూడా ఉంది. అంటే సుమారు ఒక 800 ఏళ్ల చరిత్ర అప్రహతికంగా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ క్రమంలో మన గౌరవ ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శ్రీమతి భూమా అఖిలప్రియ గారు దీని మీద చాలా కృషి చేస్తూ లేఖ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంటాచ్ తరపున, నంద్యాల చాప్టర్ తరపున దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఎమ్మెల్యే మేడం గారు దీని మీద సుముఖంగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఎంపీ బైరెడ్డి శబరి గారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈనాడు మా భాగ్య విశేషం చేత ఇక్కడికి విచ్చేసినటువంటి అనురాధ గారికి కూడా మేము విన్నవించాము. ఇట్లా మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎందుకంటే అధికస్య అధికం బలం, ఎంత ఎక్కువ మంది ఈ స్వామివారి సేవలో పాల్గొంటే ఇది ఇంకా అంత త్వరగా జరుగుతుంది. దక్షిణ భారతదేశం నుంచి యునెస్కో అవార్డు కోసం దీనికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మన దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలో ఒక 2 ఎలిమెంట్స్ మాత్రమే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అవార్డును పొంది ఉన్నాయి, గుర్తింపును పొంది ఉన్నాయి. మిగిలినవేవి కూడా ఇంతవరకు లేదు. కాబట్టి ఈ పారువేట ఉత్సవానికి దేశంలో మిగిలిన వాళ్ళు ఎవరు కాంపిటీషన్ లో లేరు. కాబట్టి దీనికి ఈ ప్రాంత ప్రజలందరూ 33 గ్రామాల ప్రజలు ఏకవాక్యంగా పారువేటకు అనుకూలంగా తీర్మానం చేసి ఉన్నారు. రాయల కాలం తర్వాత ఆగిపోయినటువంటి ఒక సంప్రదాయం ఉంది ప్రభుత్వం తరపున, అంటే రాజే స్వయంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి కొనసాగించే ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని కూడా కొనసాగించమని మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఇద్దరు కూడా అడుగుతూ ఉన్నారు. అదే క్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి అనురాధ గారికి కూడా మా విన్నపం ఏంటంటే, ఇంటాచ్ తరపున, ఇక్కడ ఈ ప్రాంత నరసింహస్వామి భక్తుల తరపున మీరు మీ యొక్క గుడ్ ఆఫీసర్స్ ను ఉపయోగించుకుని ఈ పారువేట ఉత్సవాన్ని ఇంకా 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 పైకి తీసుకెళ్లాలి. తద్వారా లోకమంతా కూడా నరసింహస్వామి వైభవం తెలియాలి. ఏ దేవుడికి లేనటువంటి గొప్పదనం అహోబిలం నరసింహస్వామికి ఉంది. ఆ వైభవాల్లో అందరం ఎట్లా అయితే గంగానది ప్రవహిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఉపనదులన్నీ కలుస్తాయో, అలా మీరు, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, ఇలా ప్రభుత్వము అందరూ కలిసి ఈ పారువేట ఉత్సవానికి ఒక గొప్ప వైభవాన్ని చేకూర్చాలని కూడా సవినయంగా స్వామివారి సన్నిధిలో కోరుకుంటున్నాను. తప్పకుండా నా వంతు కృషి మా ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో కలుపుకొని, అలాగే గురువులందరినీ కలుపుకొని, ఇది ఆల్రెడీ చంద్రబాబు గారి దృష్టిలో ఉంది కాబట్టి తప్పకుండా ఇది మనం విజయం సాధించడానికి మన వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీరు వీళ్ళిద్దరు నెంబర్స్ తీసుకోండి. ఈ వీడియో కొద్దిగా